పీసీఆర్ నెక్స్ట్ టాపిక్. సార్, అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సార్, రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం అయింది అని చెప్పి చంద్రబాబు అంటూ ఉన్నారు. అక్టోబర్ 22, 2015 అప్పుడు అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ రాజధాని అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి శకం ప్రారంభమైంది అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. ఏంటి సార్ అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి శకం 2014-19 ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని కాస్త వేగంగా కదులుతున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే 2014-19లో అమరావతి గురించి రకరకాల డిజైన్లు, గ్రాఫిక్స్లు, అనుకూల పత్రికలు, ఫోటోలు వీటికే పరిమితమైంది. ఒక్క శాశ్వత భవనం నిర్మాణం జరిగిన అన్నీ కూడా టెంపరీ నిర్మాణాలు. వాళ్ళ క్వాలిటీ వాటి క్వాలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. స్పీకర్ ఛాంబర్లోకి నీళ్ళు వచ్చి పడిపోవడం ఇవన్నీ చూసాం మనం కోడెల ప్రసాదరావు స్పీకర్గా ఉన్నప్పుడు. సో అన్ని తాత్కాలిక భవనాలే కట్టారు. ఒక్కటన్నా ఐకానిక్ భవనము ప్రారంభం కూడా కాలే, అసలు ఎక్కడ ముందుకు కూడా పోలే. సో దాని ప్రభావం చూశారు. 2019లో అమరావతి అంశాన్ని చూపి ఎన్నికలకు పోతే అమరావతి గడ్డపైన టీడీపీ ఓడిపోయింది. సాక్షాత్తు నారా లోకేష్ ఓడిపోయాడు మంగళగిరిలో, తాటికొండలో ఓడిపోయారు. అంటే అమరావతి ప్రాంతంలోనే టీడీపీకి పరాజయం ఏర్పరిచింది. రాష్ట్రం అంతటా కూడా ఓడిపోయారు. 151 సీట్లు జగన్కి వచ్చాయి. అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు చర్చ, విమర్శలు, అమరావతిని భ్రమరావతి అని కొంతమంది వ్యాఖ్యానాలు, నేను అనలేదు ఎప్పుడు కూడా, కానీ కొంతమంది వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అందువల్ల అమరావతికి 20 ఏళ్ళ ప్రణాళిక వేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా 20 ఏళ్ళు ఉంటారన్న గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు కదా. సో అందువల్ల తన 5 ఏళ్ల పీరియడ్లో కట్టలేమని నేనే చాలాసార్లు చెప్పాను. హైదరాబాద్లో కేసీఆర్ సెక్రటేరియట్ భవనం కట్టలేదా? అదేమన్నంత మంచి భవనం కాదా? అంతగా అదేమో ఐకానిక్ భవనంలాగా లేదా? మరి కేసీఆర్ కట్టగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు? అంతకన్నా అనుభవజ్ఞుడు కదా, అంతకన్నా పాలనా దక్షత ఉన్నవాడు కదా, ఎందుకు కట్టలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. సో అందువల్ల మీకు ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవటానికి బహుశా ఈసారి మొదటి నుంచి కూడా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మొదట్లోనే, 3 ఏళ్లలో పూర్తయిపోతుంది అని. ఎందుకంటే ఐకానిక్ నిర్మాణాలు పూర్తయి ఉంటే 2014-19 మధ్య కాలంలో ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్, ఒక హైకోర్టు, ఒక సెక్రటరియట్, వీటికైతే కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నాయి కనుక. సో అందువల్ల ఈ మేరకు కేంద్రము నిధులు ఇచ్చేది. 1500 కోట్లు, 2000 కోట్లు ఇస్తానని కూడా చెప్పినట్టు గుర్తు నాకు. సో ప్రాబ్లం ఉండేది కాదు, నిధుల కొరత లేదు. ఆ ఐకానిక్ స్ట్రక్చర్ ఇప్పుడు 500 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి అంతకన్నా పెద్ద భవనాలు ఏం కడతాం? మనం ఏమి అసెంబ్లీ తప్ప అదేమి రాజమందిరాలు కావు కదా, మీకు చక్రవర్తుల ప్యాలెసెస్ కాదు కదా కట్టేది. సో 1000 కోట్లు, 1000 కోట్ల కన్నా ఎక్కువ అవసరమా? సో మీకు 1000 కోట్లు పెట్టినా 3000 కోట్లు, 4000 కోట్లు అయిపోతుంది. మిగతా అంతా తర్వాత వస్తాయి. మీకు కనీసం ఒక ఐకానిక్ స్ట్రక్చర్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చేవి. ఇప్పుడు సాధారణంగా రాష్ట్రానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్, అనేక కేంద్ర సంస్థలు కూడా ఆడకు వచ్చి ఉండేవి. సో ఒక్కసారి రాష్ట్ర పాలనా వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు వచ్చినా రాకపోయినా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ముట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇంత క్లియర్గా స్ట్రక్చర్స్ అన్నీ కనబడుతుంటే ఇది వదిలేసి విశాఖ అని తిరిగితే ప్రజలు అంగీకరించేవారా? ఇప్పుడే అంగీకరించలేదు, అప్పుడు ఎట్లా అంగీకరించేవాళ్ళు? ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఐకానిక్ స్ట్రక్చర్స్ కట్టకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అందువల్ల ఇంకా అమరావతి నిర్మాణము శైశవ దశలోనే ఉంది కనుక ఇప్పుడు దీనికి క్లోజ్ చేస్తే పని అయిపోతుందని. అది ఆయన చంద్రబాబు నాయుడు పైన దేశంతో చేసిన పని, రాజకీయ దార్శనికతతో కాకుండా. రాష్ట్రానికి ఓ రాజధానికి కావాల్సిన విషయాన్ని మర్చిపోయి 3 రాజధానులు అంటూ గందరగోళం అంతా చేశాడు. ఇప్పటికీ జగన్ దాన్ని ఆ తప్పును సరి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. వేశ్యల రాజధాని అని మీడియాలో ఆ సాక్షి మీడియాలో విశ్లేషకుల వ్యాఖ్యానాలు ఇవన్నీ మనం చూసాము. సో దానికి తోడు అమరావతి పైన అక్కసు వెలగట్టక నిన్నకాక మొన్న నర్సీపట్నం వెళ్ళి ఇలాగ అమరావతికి 1,00,000 కోట్లు ఉంటాయి, మెడికల్ కాలేజీలకు ఉండవా అని ప్రధానికి మళ్ళీ అవకతలాగా అమరావతి దగ్గరికి రావడం,
అంతకుముందు అమరావతిని శ్మశానంతో పోల్చడం ఇదంతా మనం చూసాం. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ అమరావతిని తాను డిస్ట్రాయ్ చేయదలుచుకున్నాడు జగన్. ఆ బ్రాండ్ అమరావతిని చూపి జనం దగ్గరికి పోవాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల మొదటి టర్మ్లో బ్రాండ్ అమరావతి లార్జ్లీ ఆన్ పేపర్ ఉండడం వల్ల, ఐకానిక్ స్ట్రక్చర్స్ జరగకపోవడం వల్ల వచ్చిన నష్టం నుంచి బయటపడటానికి బహుశా ఇప్పుడు కాస్త వేగం పుంజుకున్నట్టు కనబడుతుంది. కానీ భవనాలు ఉంటేనే సరిపోవు. ఇప్పుడు మనకు కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు అన్న రైతుల త్యాగాన్ని నేను మరవలేను అని. 2-3 వారాల క్రితమే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షిక, మామూలు కాదు, నెంబర్ 1 స్టోరీ. నా దాంట్లో కూడా దానిపై నేను మనం కూడా మాట్లాడాం. ఆంధ్రజ్యోతిలో కవర్ పేజ్ 1లో పతాక శీర్షిక, ఇప్పటికీ భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు రంగుల కలగానే మిగిలిపోయాయని. హెడ్లైన్ కూడా రంగుల కళ అని. అది కూడా సాక్షిలో కాదు కథనం. నేను ఎప్పుడూ సాక్షిని తీసుకోను, ఆంధ్రజ్యోతినే ప్రాతిపదికగా తీసుకుంటాను నేను. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. ఆ తర్వాత మంత్రి నారాయణ అక్రమార్కులకు అండ. నారాయణ అంటే అమరావతి మంత్రి. సో ఇవన్నీ వార్తలు వచ్చాయి. అందువల్ల ముందు రైతుల త్యాగాలను పొగడము కొనియాడడం కాదు, రైతులకు ప్లాట్లు ఎందుకు ఇంకా ఇవ్వడం లేదు అనే క్వశ్చన్. ఇంకా పేపర్ పైన ఎందుకు ఉండాలి రైతుల ప్లాట్ అని? వాళ్ళకు డెవలప్ చేసి ఇస్తామని అన్నారు కదా, ఎందుకు డెవలప్ చేస్తానికి ఏంటి ఇంత ఆలస్యం ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత మీకు సిటీని రాత్రి నిర్మించలేము, ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు విశాఖపట్నంలో ఐటీ సెంటర్గా డెవలప్ చేస్తున్నారు. మన అమరావతిలో ఏ టాప్ కంపెనీస్ వస్తున్నాయి, వాటిని ఏ రకంగా అమరావతిని యొక్క మేజర్ ఎకానమీగా, ఒక సిటీ నిర్మాణం భవనాలతో జరగదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది అంటే భవనాల వల్ల, హైటెక్ సిటీ వల్ల హైదరాబాద్ ప్రత్యేకత కాదు, ఐటీ ఎకానమీ వల్ల ప్రత్యేకత. హైటెక్ సిటీని సింబాలిక్గా చూడొచ్చేమో, కానీ హైటెక్ సిటీ వల్ల కాదు కదా, ఐటీ ఎకానమీ లేకుండా హైటెక్ సిటీ ఉందనుకోండి, ఏం లాభం దానివల్ల? అందువల్ల మీకు ఫండమెంటల్గా రావాల్సింది ఎకానమీ డెవలప్ కావాలి. ఆ దిశగా భవనాలు కేవలం ఒక స్టెప్ మాత్రమే. అందులో కూడా ఇది పాలనా భవనం సిఆర్డిఏ. సో కొన్ని టాప్ కంపెనీస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఉద్యోగాలు మొదలైతే అప్పుడు అమరావతికో షేప్ వస్తుంది. మనం ఒక్క రోజులో ఇది జరగదు, ఏదైనా ఇట్ టేక్స్ టైం. కానీ ఎక్కడో చోట మొదలు కావాలి కనుక ఇప్పుడు మొదలు కావడాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి.